దేశంలో చోర్ ఓటుపై రాహుల్ గాంధీ ఆధారాలతో పాటు బయటపెట్టడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నరేంద్ర మోడీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు రాహుల్ గాంధీ అంటే నరేంద్ర మోడీకి భయంతో వణుకుతున్నాడు. ఈవీఎంలో మోసాలు జరిగిందని ఆధారాలతో బయటపడితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు. ఈవీఎం ట్యాంపరింగ్ ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజిటలైజ్ ఫార్మాట్లో రాజకీయ పార్టీలకు ఇవ్వాలనే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారి డిమాండ్. సో ఈవీఎం ట్యాంపరింగ్కి సంబంధించినంత వరకు దాని మీద మళ్ళీ కూడా చర్చిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే అపోహలు అవాస్తవాలు కాకుండా విత్ ఎవిడెన్సెస్తో మాట్లాడాలి. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మనం ఏదో వేగ్గా ఒక మాట మాట్లాడేయడం కరెక్ట్ కాదనేది రాహుల్ గాంధీ గారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనేటువంటి మాట ఎక్కడా మాట్లాడలేదు. ప్రస్తుతానికి సంబంధించి ఎలక్టోరల్ రోల్స్లో ఏవైతే ఉన్నాయో అభ్యంతరాలు అవన్నీ కూడా స్పష్టంగా ఇంత కేటగిరికల్గా రిపోర్ట్లు ఇస్తూ, అంటే డూప్లికేట్ ఓట్స్ ఎన్ని, డూప్లికేట్ ఓటర్స్ 11,965, ఫేక్ అడ్రస్ కలిగి ఉండేటివి 40,009, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్ అంటే ఒకటే అడ్రస్లో బల్క్గా అంటే ఒక ఇంట్లో సింగిల్ బెడ్రూమ్లో 80 ఓట్లు అట్లా దాదాపు అవి 10,500, ఇన్వాలిడ్ ఫొటోస్ లేకుండా ఉండేటివి 4,132. ఫామ్ 6 అనేది జనరల్గా కొత్తగా ఓటర్ నమోదుకి వాడతాం. 18 నుంచి 20 సంవత్సరాల లోపు వాడేది. 70 సంవత్సరాల వాళ్ళు 90 సంవత్సరాలు కూడా ఫామ్ 6ని వాడి కొన్ని వందల ఓట్లు దాదాపుగా అవి ఒక 33,690 ఫామ్ 6 వాడి ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, అంటే ఆల్రెడీ ఓటు ఉన్నవాళ్ళు మళ్ళీ ఫామ్ 6 పెట్టి ఇంకో నియోజకవర్గంలోనూ ఇంకొక బూత్లోనూ ఓటు నమోదు చేసుకున్న వాళ్ళు. అదే ఈ విధంగా ఇంత స్పష్టంగా ఒక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఉద్దేశించి ఇన్ని ఆధారాలతో మాట్లాడితే దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. మీరు ప్రమాణ పత్రం ఇస్తారా, ఏమి ఇస్తారనేటటువంటి అడిగేటటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని ఒకసారి దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆలోచించాలని కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ప్రతి డివిజన్లో కూడా అభ్యర్థిని నిలపడం జరుగుతుంది. ఇప్పటికే మా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆల్రెడీ గడప గడపకి కాంగ్రెస్ అని, గర్గర్కి కాంగ్రెస్ అని మొదలుపెట్టారు, తిరుగుతున్నారు. ఖచ్చితంగా అన్ని డివిజన్లకు సంబంధించి ప్రస్తుతం ఉండే డివిజన్ అన్నింటికి కూడా డివిజన్ అభ్యర్థులు ఫైనలైజ్ చేసి లిస్టు పంపించున్నాం. పీసీసీ అప్రూవల్ వచ్చిన వెంటనే ప్రకటిస్తాం. రాబోయే రోజులు ఈరోజు స్థానిక సంస్థలకు సంబంధించి కూడా పులివెందుల నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు అక్కడ నామినేషన్ వేసి పోటీ చేస్తుంది. సిటీకి సంబంధించి కావచ్చు, రాబోయే స్థానిక సంస్థల్లో కూడా. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా డిమాండ్ చేయబోతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా నామినేషన్ వేసేటటువంటి విధానాన్ని కూడా ఈరోజు చంద్రబాబు గారు వాట్సాప్లో నేను 380 సేవలు పంపిస్తున్నానని చెప్తున్నాడు. ఆ విధంగా మేమేం కోరుతున్నాం అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీరు నామినేషన్ కూడా ఆన్లైన్లో వేసుకునేటటువంటి ఫైల్ చేసుకునేటటువంటి వెసులుబాటు కల్పించండి. ఆన్లైన్లో వెరిఫికేషన్ చేయండి. ఈరోజు ఆధార్కి వీటన్నిటికి కూడా ఓటీపీ సిస్టమ్ ఉంది. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు నామినేషన్ అప్రూవల్ చేసే కానీ అభ్యర్థి బీఫామ్ సబ్మిషన్ కానీ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని, ఎందుకంటే ఈరోజు బలం ఉన్నవాడిదే ప్రజాస్వామ్యం అనేటటువంటి నానుడికి ఈ ప్రాంతీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని ఆ స్థాయికి దిగజార్చాయి. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం, నిన్న కుప్పం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వెళ్తే ఆ కార్ అంతా కూడా ధ్వంసం చేసే పరిస్థితి. కాబట్టి ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం పరితపిస్తాయి తప్ప ప్రజాస్వామ్య విలువలను కాపాడడం కోసం కానీ లేదా ప్రజాస్వామ్యంగా పరిపాలించాలనేటువంటి ఉద్దేశం ఇటు తెలుగుదేశం కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉండవు. ఈ రెండు పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టం తప్ప తిరిగి రాష్ట్రం బాగుపడాలన్నా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగాలన్నా అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.